దేవ గార్డెన్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ కంతలో హరివర్ధన్ రావు అక్కడికొచ్చి తన పక్కనే నిల్చుంటాడు. ఇక తనని చూసిన దేవ అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక హరివర్ధన్ రావు అయితే తన భుజం మీద చేయి వేసి తనని కూర్చోమని చెప్తాడు. ఇక తను కూడా దేవా పక్కనే కూర్చుంటాడు. ఇక హరివర్ధన్ రావు ఏం చెప్తాడా అని దేవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక హరివర్ధన్ రావు అయితే నా కూతురు చనిపోవడానికి వెళ్ళింది అన్న విషయం గుర్తొస్తే ఒక్క క్షణం నా గుండె ఆగి తిరిగి కొట్టుకున్నంత పనైంది. ఒక ఆడపిల్ల ప్రాణాన్ని పరువుని కాపాడి తన 100 ఏళ్ల భవిష్యత్తుని నిలబెట్టాలని చూసావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అని దేవ భుజం మీద చేయి వేసి చెప్తూ ఉంటాడు. ఇక హరివర్ధన్ రావు అలా మాట్లాడుతుంటే దేవ ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక హరివర్ధన్ రావు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉన్న మిథున చాలా సంతోషపడుతూ పరిగెత్తుకుంటూ దేవా దగ్గరికి వస్తుంది. ఇక దేవాతో మా నాన్న నాకిచ్చిన 7 రోజుల గడువు ఈ రోజుతో ముగిసిపోయింది. నేను ఆ గడువులోగా గెలుస్తానా లేదా అని చాలా భయపడిపోయాను, టెన్షన్ పడిపోయాను. ఇప్పుడు నేను గెలిచాను దేవా, గెలిచాను. లేదు లేదు, నువ్వే నన్ను గెలిపించావు. మా నాన్న నిన్ను అర్థం చేసుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ దేవా అని తనని హగ్ చేసుకొని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.